బ్రహ్మదేవ, రోజు ఈ లోకంలో ఉండి బోరు కొడుచున్నది స్వామి. ఒక్కసారి ఆ భూలోకమునకు వెళ్ళి వద్దాము స్వామి. మిస్టర్ అసిస్టెంట్, నాకు కూడా అటులనే అనిపించుచున్నది. ఇంకా ఎందులకు స్వామి వేచి చూడడం? వెంటనే ఆ భూలోకమునకు వెళ్ళి వద్దాము స్వామి. వెళ్ళాలని నాకు ఉన్నది మిత్రమా, కానీ ఆ భూలోకంలో ఉన్న మానవులు మనతో ఎటులా ప్రవర్తించెదరు, వారి నుండి మనకు ఎటువంటి సమస్య ఎదురవును అని సంశయించుచున్నాను. అయ్యో బ్రహ్మ, మానవుల తలరాతును రాసేది మీరేనని మర్చిపోయితిరా. కలము నా చేతిలో, ఆజ్ఞ మీ నోటిలో, ఇంకెందులకు సంశయం స్వామి? నువ్వు చెప్పుచుంటే ఒప్పుకోవాలని అనిపిస్తున్నది మిత్రమా. సరే, నీ కోరిక నేనెందుకు కాదనవలే. వెంటనే ఆ భూలోకమునకు పయనమయ్యి అక్కడ విహారయాత్ర చేసి వద్దాం. లెట్స్ గో. బంబోల జంబ, జంబోల బంబ, ఓం ఫట్. స్వామి, ఈ రింగు రింగు బిల్లా ఎందుకు స్వామి? నేరుగానే పోయేవాళ్ళం కదా స్వామి. మిత్రమా, ఇది రింగు రింగు బిల్లా కాదు. భూలోకమునకు వెళ్ళేందుకు ఉన్నది ఇదొక్కటే దారి. భూమి మీదకి వచ్చితే మా స్వామి. అదేమి ప్రశ్న మిత్రమా. ముక్కుపుటాలు పగిలిపోయేలా ఉన్న ఆ దుర్వాసన, పీల్చుకోవడానికి సరిగ్గా లేని కాలుష్య రహిత గాలి, చెవి కర్ణబేరి పేలిపోయేలా ఉన్న ఆ రణధ్వనులు చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా నీకు ఇది భూలోకము అని? మీ ఎంత తెలివి నాకెక్కడిది స్వామి, అర్థం చేసుకోలేకపోతేనే. అయినా నాకు మన లోకములో ఉన్నప్పటి నుండి ఒక సందేహము కలుగుచున్నది స్వామి. ఐఎమ్ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. అరే ఏంట్రా ఇది? ఏంటి మిత్రమా అది? స్వామి, మీకు ఉన్నవి 3 తలలు, ఇప్పుడు ఉన్నది ఒకే తల, మిగతా 2 తలలు. ఇది ఒక సందేహమేనా మిత్రమా? తలపోటు వస్తుందని ఇంటి దగ్గర పెట్టేసి వచ్చి తిని. ఇక పదండి స్వామి భూలోక యాత్రకు. మిత్రమా, ఏమైంది బ్రహ్మ? మనం ఇటులనే వెళ్ళినచో వీధి కుక్కలు వెంటబడి కరిచెదను. అందుకే మన సెటప్ గిటప్ మార్చవలే. అటులనే స్వామి. స్వామి, ఈ వస్త్రములు మనకి బహు సుందరముగాను ఉన్నవే స్వామి. పద. ఇక్కడ రణధ్వనులు మరీ ఎక్కువగా ఉన్నాయి మిత్రమా. ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్దాం. పద. సరే స్వామి. బంబోల జంబ, జంబోల బంబ, ఓం ఫట్. బిగ్ బ్రేకింగ్! నగరంలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ముఠ అమాయకులను బురుడి కొట్టిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. అమ్మ కొడుక, మొన్నదాకా చెడ్డి గ్యాంగ్, ఇప్పుడు కొత్త ముఠనా? ముందు మా ఫ్రెండ్స్ చెప్పి అలవాటు చేపిస్తా. ఫోన్ కలుస్తుంది, దగ్గర కై చెప్తా. ఇక్కడ రణధ్వనులు కాస్త తక్కువగా ఉన్నట్టున్నాయి మిస్టర్ అసిస్టెంట్. అవును స్వామి. పద వెళ్దాం. స్వామి, మిత్రమా, ఇంత పెద్ద ఊరిలో ఒక్క మానవుడు ఎదురుపడట్లేదు ఎందుకు స్వామి? వెతుకుదాం పద. మిత్రమా, స్వామి, అతగాడెవరో మనకు ఎదురుగానే వచ్చుచున్నట్టు అనిపించుచున్నది. స్వామి, అతగాడు మనకి ఎదురుగా వస్తున్నట్టు అనిపించట్లేదు స్వామి. మనల్ని గుద్దటానికే వస్తున్నట్టున్నది స్వామి. గుద్దటానికా? అవును స్వామి, ఒక్కసారి చూడండి. నాకు కూడా అటులనే అనిపించుచున్నది మిత్రమా. ఓరి నీచమానవా, నీ బండితో మా మీదకే గుద్దెందుకు తీసుకొస్తావా?
నేనెవరో తెలుసా? స్వామి ఏమయ్యా కళ్ళు కనిపించడం లేదా? అంటే నేరుగా మా పైకే తీసుకొస్తున్నావు. ఏంద్రే కళ్ళు కనిపించట్లేదా నీకు? రప్ప రెండు ఇవ్వనా? స్వామి 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 ఏంద్రా నీ లొల్లి? మీరు చిన్న పిల్లట్లా సేమ్ అతనిలాగా చెప్తున్నారు స్వామి. ఎవరులేరా? పుష్పరాజులాగా స్వామి. ఏంటి అసిస్టెంట్ బలిసిందా నీకు? నా ఇంటి పేరు ఎదురా? సరే సరే స్వామి, పల్లేటి పుష్పరాజు. అది అయినా అన్ని నేను రాసిన రాతలేరా? నాకు తెలియని మేనరిజాలా? ఎవరికైనా చూపించండి రా. ఏ ఆపురి, ఎవర్రా మీరు? మామూలు కొత్తగా అనిపిస్తున్నారు. మేము ఏ ఆగు. ఏదో తేడాగా ఉందేంటి? బ్రేకింగ్. నగరంలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ముఠ అమాయకులను బురుడి కొట్టిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు కొత్త వచ్చి దొంగల ముఠానా? మమ్మల్ని దొంగల మూట అంటివా? ఈ భవిష్యత్తు నిర్ణయించేదే నేనే సాగా. తలరాజు రాసేది ఆ బ్రహ్మదేవుడు, నువ్వు నా ఫ్యూచర్ డిసైడ్ చేస్తావా? నైస్ జోక్. నీకు నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్పనా? అబ్బా ఆహా, చెప్పు చూద్దాం. యాక్సిడెంట్ జరగబోతుంది. స్వామి ఇందులో అలా లేదు స్వామి. ఏదో తేడాగా ఉందేంటి? ఆయన మీతో నాకు గొడవ ఏంటి? ఇలాంటి ఉలకాన్ని ఇప్పుకోండి, నాకు మస్తు పని ఉంది. అమ్మా రే, ఎవర్రా మీరు? మంత్రగాలా ఎవర్రా? రే ఆగండ్రా, మీ పని అయింది, వస్తుంది, ఆగురా. అరే ఆగుండ్రా, రే ఆగుండ్రా. స్వామి స్వామి అతగాడు మన వైపు దూసుకొస్తున్నాడు స్వామి. అరే ఆగుండ్రా, అరే ఆగుండ్రా రే. స్వామి స్వామి వచ్చే అరే ఆగుండ్రా రే. ఎర్రీలు మళ్ళీ ఇంకోసారి దొరకకపోతారా? చెప్తారా పని. అసిస్టెంట్ వేరే ఊరికి వచ్చాంలే గాని ఒకసారి కళ్ళు తెరు. ఏంటి స్వామి మీరు అసిస్టెంట్ అసిస్టెంట్ అనుకుని ఇంత పెద్ద స్టంట్ చేశారు? స్వామి ఏదేమైనా మీరు భూమి మీదకి వచ్చాక మనుషుల్లాగానే మనసులో ఒకటి బయటకు ఒకటి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు స్వామి. నేను ఈ భూమి మీదకి వచ్చాక మనుషుల్లా మాట్లాడుతున్నాను. ఏమోలే, సరే వెళ్దాం పద. అమ్మా ఆడుకొని పోతానే. ఏ చల్, నోరు మీర బాడ్కవ్. ఇంట్లో పని చేయరా అంటే ఆడుకోనికి పోతా అంటావు. అమ్మా ప్లీజ్. ఈపు పగల కొడతా బాడ్కవ్. ఇంకోసారి ఆడుకుంటా గీడుకుంటా అన్నావంటే కాలెరగొట్టి పొయ్యిలో పెడతా. ఇగో ఈ టమాటా నీళ్లు బయట చల్లిపో. మా అమ్మ ఆడుకొని గాని పని మాత్రం చెప్తా. ఏంటి స్వామి మనుషులు ఎవరు కనిపించట్లేదు? అదే కదా. ఛీ, ఏందిరా అసిస్టెంట్ ఇది? మనుషులు కింద ఆగమాగం ఉన్నారు. అరే ఎవరా మీరు? మీరు జాతకాలు చెప్పేటోళ్ళు కదా? జాతకాలు చెప్పే వాళ్ళం కాదురా మూర్ఖుడా, జాతకాలు రాసే వాళ్ళం. ఏదైతే ఏందిలే, చిల్లలేవని నడని నడని. ఏంది చిల్లర లేవా? ఈయన ఎవరో తెలుసా? కోపం తెప్పించావురా మూర్ఖుడా. కష్టాలు రాయమంటావా? అబ్బా నువ్వు రాస్తే వస్తాయా కష్టాలు? స్వామి అతగాడంటే యువకుడు, అతగాడికి బైక్ యాక్సిడెంట్ రాశాను. ఇతగాడు చిన్న పిల్లోడు, ఈయనకి ఏం కష్టం రాస్తాం చెప్పండి స్వామి.
బుక్లో రాశారుగా ఏవి కష్టాలు, బుక్లో రాశారుగా ఏవి కష్టాలు. అరే ఈడేం చేస్తున్నారా? స్కూల్ ఓపెన్ అయినాక నాడు స్కూల్కి నాడు. అమ్మా, నేను స్కూల్ రాను సార్. అరే ఎవరా మీరు బుక్లో రాయని కష్టాలు వచ్చినాయి? నేను రాను సార్, ప్లీజ్ సార్, వదిలేను సార్, ప్లీజ్ సార్, రానా పెడతా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను రాను సార్, ప్లీజ్ సార్, వదిలేను సార్, ప్లీజ్ సార్, రానా పెడతా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏమో అనుకున్నాను గాని మీరు భలే తెలియగలవారు స్వామి. అంతేగా మరి, హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళడమే పిల్లలకు అసలైన కష్టం. సరే స్వామి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము స్వామి? పద ఆ పొలాల గట్లోకి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిద్దాం. ఓ టాయిలెట్ గా స్వామి? నేను అలా అనలేదే. ప్రకృతిని ఆస్వాదిద్దామన్నారు కదా స్వామి, టాయిలెట్ కేమో అనుకున్నా. చి 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 చి. ఈ మనుషులు పదాలకున్న అర్థాలనే మార్చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావు. ఓహో, ఇది నిజమైన ఆస్వాదించడమా? ఛీ, నువ్వు అలా మాట్లాడుతుంటేనే ఏదో అలా ఉంది. సరే పద. బంబోల జంబ, జంబోల బంబ, ఓం ఫట్. స్వామి, ప్రకృతి బహు సుందరముగా ఉండనే. అందుకే కదా ఇక్కడికి వచ్చినది. పద అలా నడుచుకుంటూ వెళ్దాం. స్వామి, అతట ఎవరో మానవుడు బహు ఆనందంగా పొంగిపోతున్నాడు. ఒక్కసారి వెళ్ళి చూచేదమా? పదమిత్రమా. స్వామి, ఎవరు స్వామి అతగాడు? అతడికి కష్టాలే రాయలేదా? అతని నవ్వులు చూస్తుంటే నాకు కూడా అటులోనే సంకోచం కలుగుతున్నది మిత్రమా. ఒక్కసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాయి. ఇప్పుడు చూడు ఎలా ఏడుస్తాడు. రాశా స్వామి. అరే బాసనకి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. సరే ఏమైతుందో కాల్ లిఫ్ట్ చేద్దాం ఒకసారి. హలో సార్, చెప్పండి సార్. హలో సార్, సార్ సార్ అది కాదు సార్. సార్ సార్ ఉన్న జాబ్ కూడా పోయింది. ఇప్పుడు ఈఎంఐలు ఎట్లా కట్టాలి? దీనమ్మా, ఈ జాబ్ పోతే ఏంటి, ఇంకో జాబ్ రాదా ఏంటి? అరే అసిస్టెంట్, ఏంట్రా వీడు జాబ్ పోయిందని రాసిన నవ్వుతున్నాడేంట్రా? నాకు మనుషులు ఆనందంగా ఉంటే అస్సలు నచ్చదురా. రాయ్ రాయ్ రాయ్, ఇంకో కష్టం రాయ్. లవ్ బ్రేకప్ రాయరా. ఏడుస్తూ కూర్చుంటాడు వాడు. లవ్ బ్రేకప్ రాయ్. అది ఇప్పుడు చూడు వాడు ఎలా ఏడుస్తాడు. ఏంటి ఆ బేబీ కాల్ చేస్తుందా? అరే హలో చెప్ బేబీ, ఏంటి బ్రేకప్పా? ఎందుకు? హలో హలో, ఏంటి ఇది? సమాధానం చెప్పకుండా వాడేస్తుంది. ఇది కాకపోతే నాకు ఇంకో దొరకదనుకుంటున్నా ఏంటి ఇది? ఒరే అసిస్టెంట్, ఏంట్రా వీడు ఇంత వైల్డ్గా ఉన్నాడు? నాకు నచ్చట్లా. రైట్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాయ్. రాయ్ రాయ్ రాయ్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడినాడు ఎవ్వరు లేడు రోయ్. రాయ్ రాయ్. ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటాడు. రాసావా? ఇప్పుడు చూడు. మళ్ళీ నవ్వుతున్నాడేంట్రా? ఎగ్జామ్లో ఫెయిల్ చేసి. అసిస్టెంట్, స్వామి, వీడెవడయ్యా బాబు? బ్రహ్మ రాసిన కష్టాలను కూడా అంత సులభంగా దాటేస్తున్నాడు. స్వామి, అతగాని చేతిలో ఏదో పానీయం ఉంది. బహుశా మాయా పానీయం అనుకుంటా. అతగాడికి కష్టాలు వచ్చినప్పుడల్లా ఆ పానీయమే త్రాగుతుంటాడు. అవును అసిస్టెంట్, ఇంకొంత సమయం పాటు ఇక్కడున్నా మనకు కూడా పిచ్చెక్కిపోద్ది. వెంటనే మన లోకానికి వెళ్ళవాలే కదా. అదే అనిపిస్తుంది స్వామి. పదండి. వెళ్దాం పద. బంబోల జంబ,
జంబూల బంబ ఓం ఫట్. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? కొత్త షార్ట్ ఫిల్మ్ ఎట్లుంది? బ్రహ్మదేవుడు కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది కదా, ఇలాగే కొత్త ట్రై చేద్దాం అనుకుంటున్నామండి. అయితే ఇది నచ్చితే కంపల్సరీగా మీరు కామెంట్లో నచ్చిందా లేదా అని పెట్టండి. ఒకవేళ నచ్చలేదు అని పెడితే మీకు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నచ్చింది అని పెడితే మా కష్టానికి కొంచెం ఫలితం దక్కిందని సంతోషం ఉంటుంది. అందుకే చూసిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఒక కామెంట్ అయితే వదలండి. మహా అయితే ఒక 10 రూపీస్ ఏమని కాదు కదా, డబ్బులు అయితే కాదు కదండి, జస్ట్ ఒక కామెంట్. మీరు పెట్టే చిన్న కామెంట్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి. నెక్స్ట్ అయితే భూత వైద్యుడు అనే ఒక కామెడీ హారర్ షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాం. సో మీరు దీనికి ఇచ్చే సపోర్ట్ని బట్టి ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయాలా వద్దా, ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు తీసుకోవాలా వద్దా అనేది మాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో మీకు ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్, కొత్త స్క్రిప్ట్లు, కొత్త కంటెంట్తో కావాలి అనుకుంటే చిన్న కామెంట్ వదలండి. దాంతోపాటు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గంట సింబల్ ఉంటది, అది కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొట్టండి.